brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక్క రోజు సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో కార్మికుల సమ్మెపై స్పందించారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలి అంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. సార్, స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ నెల 20వ తేదీన ఒకరోజు సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. దీంతోపాటు ఆ రోజు నుంచి నిరవధిక సమ్మె చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు కూడా పిలుపునిచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు, మీరు ఏమంటారు? స్టీల్ ప్లాంటు చక్కగా నడవడానికి ఏదైతే ఆంధ్రుల సెంటిమెంట్ అని మన అందరికీ ఉందో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలది స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు మాత్రమే కాదనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది స్టీల్ ప్లాంట్. దాని సెంటిమెంట్ ఆధారంగా దానికి పెద్ద ఎత్తున కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది సాధారణమైనటువంటి ప్యాకేజీ కాదు. అవసరమైతే మరింత ప్యాకేజీ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో కొంతమంది ఉద్యోగులను తొలగించడం కూడా ఆ ప్యాకేజీలో ఒక భాగంగా ఉంది. అంటే ఎప్పుడూ కూడా ఉద్యోగుల సంఖ్య ఎలా ఉండాలనే విషయం మీద స్పష్టత ఉండాలి. ప్రొడక్షను ఎంత, ఎంప్లాయీస్ ఎంత. ఇందులో పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఎవరిని కూడా ఉద్యోగాలు తీసేసేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులను తొలగించుకుంటూ పోతే కార్మికులను తొలగిస్తే ఎలా ఆ స్థాయిలో మళ్ళీ పునరాభివృద్ధి తీసుకోవడం సాధ్యం, ఉత్పత్తి సాధ్యం అనేది వాళ్ళ ప్రశ్న. ఉత్పత్తిని బట్టి కదండి. ఇప్పుడు ఒక టన్నుకి ప్రొడక్షన్కి ఒక 5 ఎంప్లాయీస్ అవసరం, 4 ఎంప్లాయీస్ అవసరం. 4 కాకపోతే 5. కానీ 12 మంది ఉన్న చోట, 10 మంది ఉన్న చోట కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి సమస్యలను కూడా మేము సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇది వేధింపుల చర్యలు కాదా అని అంటున్నారు. ఇప్పుడు మేము మన జీతాలు వచ్చాక అన్ని క్లియర్ చేసాం కదండి. ఇప్పుడు ప్యాకేజ్ వచ్చాక అన్ని జీతాలు క్లియర్ చేసాం. సమ్మె చేయాలనుకున్నా మీరు స్పష్టంగా ఏం చెప్తారు? సమ్మె ఆలోచనలు విరమించుకోవాలి. దయచేసి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మద్దతునివ్వాలి, సహకరించాలి. సో ఇది సమ్మె చేయాలని ఏదైతే ఉద్యోగులు అలాగే కార్మికులు నిర్ణయం తీసుకున్నారో దాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పూర్వవైభవం కోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే భారీ ప్యాకేజ్ ఇచ్చింది. కార్మికులు ఉద్యోగుల సమస్యలు ఉంటే దాన్ని సానుకూల పరిష్కార మార్గం చూపుతాం. ఇది సమ్మెను విరమించాలని కోరుతున్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.